ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడికి మనకు అల్లుడే కాదు, అసలు దీనికి పెళ్లి కాలేదని అనుకుందాం. అలా ఎలా అనుకుంటారమ్మా? విహారీ గారు నా మెళ్ళో కట్టిన తాళ్ళుంది. ఆయన్ని మీరు అల్లుడు కాదు అనుకుంటే మాత్రం నాకు ఆయన భర్తే. మీరు ఆయన మోసం చేశారని అంటున్నారు, అసలు జరిగింది వేరు. జరిగింది ఏదైనా వాడు నా కూతుర్ని కష్టపెట్టాడు. నా భర్తని వాడు వీడు అని అనద్దు నాన్న. నీ జీవితాన్ని నాశనం చేసిన వాణ్ణి మర్యాదగా ఎలా పిలుస్తాను? వాడు ముమ్మాటికి మన పాలిట దుర్మార్గుడే. లేదు నాన్న, ఆయన మంచివారు. మీరు ఆయన గురించి పొరపాటు పడుతున్నారు. మేము కాదు, నువ్వు వాణ్ణి మంచోడని నమ్ముతుంది. అలాంటి వాణ్ణి ఇంకా భర్తగా ఎలా అనుకుంటున్నావు? నాన్న, ఏది ఏమైనా విహారీ గారు నా భర్త, నేను ఆయన భార్యని, అంతే. దీన్ని ఎవరూ మార్చలేరు. అంతే. నా భార్య మీద మీరెలా చేసుకుంటారు? నా భార్యని కొట్టే హక్కు మీకెలా వచ్చింది? లక్ష్మి, మీ కోపం నా మీద. మీకు అన్యాయం చేసింది నేను, తననెలా కొడతారు? అవును, కొట్టాల్సింది నా బిడ్డను కాదు, నిన్ను. నాన్న, ఆగండి నాన్న. ఎందుకు వచ్చావు నా ఇంటికి? నీకు నా గుమ్మం తొక్కే హక్కు లేదు. నీకిక్కడ ఎవరితోనూ బంధం గాని సంబంధం గాని లేదు. నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పద. అది కదా మావయ్య నేను చెప్పేది. నన్ను అలా పిలిచే హక్కు నువ్వు ఎప్పుడో కోల్పోయావు. మావయ్య నేను చెప్పేది ఒకసారి వినండి. పద మావయ్య. నాన్న ప్లీజ్. అది కదా మావయ్య, ఒకసారి నేను చెప్పే మాట వినండి. మాట్లాడుకో. నాన్న, నా మాట వినండి నాన్న. ఆగండి నాన్న ప్లీజ్. మావయ్య, ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టావంటే నరికి పోగులు పెడతాను.